గత 35 సంవత్సరాలుగా 1996 నుంచి ఇప్పటి వరకు నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. 1996 నుంచి ఇప్పటి వరకు మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాం. ఓటమే తెలియనటువంటి విధంగా మేము మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్ల కార్పొరేషన్లో 50 డివిజన్లు ఎలక్షన్ జరిగితే అందులో ఒకటే ఒక డివిజన్ మా కోడలు ఉమాదేవి గారు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత అక్కడక్కడ ఆకతాయిలు జాస్తిగా ఎందుకో వైసీపీ వాళ్ళని చూసి వైసీపీలో నుంచి వచ్చినటువంటి కొంతమంది ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి కడపను కొంచెం అలజడి చెలరేగుతూ ఉంది. అటువంటి అన్నీ కూడా మనము ఎక్కడికక్కడ మీ పత్రికలు మేము అందరం కూడా సమైక్యంగా వాళ్ళను ఆ అలజడిని తగ్గించడానికి ప్రజల కోసం మనందరం కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎక్కడికి పోతున్నాం మనం ఈ ప్రజాస్వామ్యంలో? దీనివల్ల ఒరిగేది ఎవరికి? దీనివల్ల లాభపడేది ఎవరు? అన్ని వర్గాలకు ఇది నష్టం తప్ప లాభం జరిగేది లేదు. దాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఈ మధ్య గొడవలు జరిగితే అది మంచి పద్ధతి కాదు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను కోర్టు నుంచి ఒక ఉత్తర్వును కూడా తెచ్చా. 1/12/25లో కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాం. ఈ ఇంజంక్షన్ ఆర్డర్ మేరకు ఎవరు దాంట్లో ఎంటర్ కాకూడదు, ఏదన్నా ఉంటే కోర్టు ద్వారానే మీరు పరిష్కరించుకోవాలని ఆమె మంచి ఒక ఆర్డర్ పాస్ చేసింది. గెజెట్ ప్రకారం కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ పొలంలో ఉమాదేవి గారి పట్టా భూమిలో 20 సెంట్ల భూమిలో ఇన్ని అడుగులు మేము 1240 అడుగులు చదరపు గడప అడుగులు మేము ప్రభుత్వానికి అవసరమై మార్కెట్ వాల్యూ కట్టించి తీసుకుంటామని ఒక గెజెట్ కూడా